Hi, I'm Dr. Lata Potukanti, consultant gynecologist and fertility specialist at Medistar Hospital, Patancheru. డెలివరీ అయిన తర్వాత పాలు సరిగ్గా రావట్లేదు, ఏ ఫుడ్స్ తినాలి, ఏం అవాయిడ్ చేయాలి, పాలు బాగా పెరగాలంటే ఏం చేయాలి అనే డౌట్స్ చాలా ఉంటాయి. దట్ టు ఫస్ట్ టైం మదర్కి అయితే ఇంకా డౌట్స్ అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ ప్రెషర్స్ అనేవి చాలా ఉంటాయి. సో దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. డెలివరీ తర్వాత మొదటి కాన్పు వాళ్ళకి పాలు రావడానికి 2 days పడుతుంది వాళ్ళ బాడీలో. డెలివరీ అయిన రోజు నుంచి సెకండ్ డేకి కొంచెం స్టార్ట్ అవుతాయి, థర్డ్ డే నుంచి మంచిగా పాలు వస్తాయి. అండ్ నార్మల్ సెకండ్ డెలివరీ థర్డ్ డెలివరీ వరకు కొంచెం ఎర్లీగానే పాలు వస్తాయి. అండ్ మనకు తెలియని విషయం ఏంటంటే తల్లికి పాలు రావడం అనేది మెయిన్లీ సైకలాజికల్ దాన్ మన ఫుడ్స్ కానీ వాటర్ కానీ మెయిన్లీ సైకలాజికల్. అంటే ముందు నుంచే తల్లి దగ్గర ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే, అది అత్తగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు ఇంకా పాలు రావట్లేదా, నీకు ఇంకా పాలు తక్కువగా వస్తున్నాయి, బిడ్డ ఏడుస్తున్నాడు, నీ పాలు సరిపోవట్లేదు లాంటి పదాలు దయచేసి తల్లి దగ్గర వాడకండి. వాళ్ళకు సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతుంది. హార్మోన్స్, మన బ్రెయిన్ నుంచి హార్మోన్స్ వస్తేనే పాలు వస్తాయి. తను సైకలాజికల్గా ఫీల్ అయితే బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతున్నప్పుడు పాలు అనేవి ప్రొడ్యూస్ అవ్వదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఆర్ మదర్ ఇన్ లా ఇలాంటి మాటలు తన దగ్గర మాట్లాడకూడదు. డెలివరీ అయిన వాళ్ళ దగ్గర ఎంకరేజ్ దెమ్, వస్తాయమ్మా పాలు వస్తాయి, నెక్స్ట్ డేకి వస్తాయి, అలా ఎంకరేజ్ చేయాలి. మెయిన్ థింగ్ ఈజ్ సైకలాజికల్. ఆ తర్వాతనే ఫుడ్ కానీ ఏదైనా కానీ ఇట్ కమ్స్ ఇన్ టు అ మ్యాటర్. సో అక్కడ కూడా మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ కంటెంట్. దాదాపుగా వాటర్ ఇవ్వరు, గోరెచ్చటి నీళ్ళే తాగాలంటారు. ఆ తల్లి తాగలేదు, గోరువెచ్చటి నీళ్ళు తాగడానికి ఆవిడకి 2 liters 3 liters తాగలేరు. సో వాళ్ళు వాటర్ తక్కువ తీసుకుంటారు, ఆటోమేటిక్గా పాలు తగ్గిపోతాయి. సో వాటర్ కంటెంట్ ఇవ్వండి. ఏదైనా ఫిల్టర్డ్ వాటర్, చిల్డ్ వాటర్ తాగనక్కర్లా, కానీ ఫిల్టర్ వాటర్ తాగితే సరిపోతుంది. సో 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తల్లి అనేది తీసుకోవాలి. తీసుకుంటేనే వాటర్ కంటెంట్ మంచిగా తీసుకుంటేనే పాలు బాగా వస్తాయి. ఆ తర్వాత ప్రోటీన్ డైట్ అంటే పాలు, ఎగ్ పెట్టరు. ఎగ్ పెట్టకుండా ఏం చేస్తారు, పిల్లలకి జాండీస్ వస్తుందమ్మా మీరు ఎగ్ తినకూడదు. నాన్ వెజ్ పెట్టరు, పిల్లలకి జాండీస్ వస్తుంది మీరు నాన్ వెజ్ తినకూడదు. దీంతో ఏ సంబంధం ఉండదు. తల్లి ఏ తిండి తిన్నా లాస్ట్కి తయారయ్యేది పాలు మాత్రం ఒకటే పాలే తయారవుతాయి. హర్ ఫుడ్ డజంట్ మ్యాటర్. తనకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి, ఎగ్స్, ఫ్రూట్స్, మిల్క్, తర్వాత వాటర్ మంచిగా. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచిగా పల్సెస్, మంచిగా పప్పు. అసలు పప్పు బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ అయిన తర్వాత పప్పు బెటర్. పప్పు అంటే చీమ పట్టేసింది. పప్పు అనేది ప్రోటీన్ ఎంత తీసుకుంటే అంత మంచిది. పాలు అనేవి బాగా సింథసైజ్ అవుతాయి. ఇక C-section చేసుకున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. నేను మొన్న ఒక అమ్మాయిని కలిశాను, 1.5 months నుంచి తను జొన్న రొట్టె కారం పొడి తింటుంది. జొన్న రొట్టె పెడుతున్నారు, బాగానే ఉంది, హెల్త్కి మంచిది. కారం పొడి ఎందుకు? కారం పొడి వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది. ఈ అడ్వాంటేజ్ ఏముంది దానివల్ల? సో అందరికీ అన్నం పెట్టండి. అన్నం తినగలిగే వాళ్ళు అన్నం పెట్టండి. కొందరైతే అన్నం కూడా పెట్టరు. సో అలా కాకుండా మంచిగా పప్పు, కర్రీస్, కొంచెం ఆయిల్, కారం తక్కువ, గ్యాస్ట్రైటిస్ లాంటివి స్టిమ్యులేట్ అవ్వకుండా కర్రీస్, నాన్ వెజ్, వాటర్, ఫ్రూట్స్, అన్ని ఫుడ్స్ పెట్టాలి. ఈ ఫుడ్ పెట్టకూడదు, ఆ ఫుడ్ పెట్టకూడదు లాంటిది ఏది సైన్స్లో లేదు, ఏది మెడికల్ సైన్స్లో లేదు. తల్లి పాలు బాగా పెరగాలంటే ముందు తల్లిని మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పెట్టాలి. ఇప్పుడు చుట్టాలు వస్తారు, Day 3 Day 4 వస్తారు, ఏంటి నీకు ఇంకా పాలు రావట్లేదా, పక్కన ఫార్ములా ఫీడ్ బాక్స్ చూసారనుకోండి అంతే, డబ్బా పాలు పడుతున్నావా, నీకు ఇంకా పాలు రావట్లేదా, ఎందుకు? ఇలాంటి క్వశ్చన్స్ని దయచేసి తల్లిని అడగకండి. షీ నీడ్స్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. అండ్ డబ్బా పాలు పట్టడం కూడా తప్పు కాదు. స్టార్టింగ్లో తల్లికి అన్ని పాలు రావు. ఇప్పుడు 3 kgs బిడ్డ పుట్టాడు, 3 kgs బిడ్డని సాటిస్ఫై చేసేంత పాలు తల్లికి ఫస్ట్ 2-3 రోజులు రాకపోవచ్చు. ఆ టైంలో పీడియాట్రిషియన్ ఫార్ములా ఫీడ్ ఇస్తుంది. ఎందుకు? జాండీస్ రాకుండా ఆపడానికి ఇస్తారు. మీరు పాలు పట్టకపోతేనే జాండీస్ వస్తుంది. సో డబ్బా పాలు పట్టడం అనేది తప్పు కాదు. సో ఫస్ట్ తల్లికి కావాల్సింది సైకలాజికల్ ఎన్విరాన్మెంట్, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్. వస్తాయి ఏమీ కాదు అన్నప్పుడు తల్లి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అలాగే పథ్యము, వాటర్ తక్కువ తాగడము అలాంటివి చేయకుండా తల్లికి అన్ని ఫుడ్స్ పెట్టండి. గైనకాలజిస్ట్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి, అన్ని ఫుడ్స్ పెట్టండి. ఆటోమేటిక్గా మదర్ 6 months హ్యాపీగా ఫీడ్ ఇస్తారు. ఓకే, ఐ హోప్ మై సజెషన్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎనీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. లేదు అని అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ మెడిస్టార్ హాస్పిటల్ ఇన్ రేషం. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.